మనోహరి యాదమ్మ ఇద్దరు హాల్లో ఉండగా బాగి రాథోడ్ కూడా హాల్లోకి వస్తూ ఉంటారు. మనోహరిని చంపేసేలా ఉరిమే కళ్ళతో చూస్తూ వచ్చి హాల్లో మనోహరికి ఎదురుగా నిలబడుతుంది బాగి. అప్పుడే అమర్ రివాల్వర్ పట్టుకొని స్టైల్గా కిందికి దిగి వస్తూ ఉంటాడు. అమర్ అలా రివాల్వర్ పట్టుకొని రావడం చూసిన మనోహరి, బాగి, రాథోడ్, యాదమ్మ ఫస్ట్ నలుగురు షాక్ అయినా అమర్ ఈజ్ బ్యాక్ అని అనుకొని బాగి రాథోడ్ ఏదో విషయం కనిపెట్టబోతున్నారు అని ఆలోచిస్తుంటే అలా అమర్ రివాల్వర్ పట్టుకొని రావడం చూసిన మనోహరి, యాదమ్మ మాత్రం భయంతో వణుకుతూ ఉంటారు. ఇక సరాసరిగా అమర్ రివాల్వర్ని అలా తిప్పుతూ వచ్చి మనోహరికి ఎదురుగా మనోహరిని చూస్తూ నిలబడతాడు. ఏంటమర్, నాతో ఏదో మాట్లాడాలన్నావు అని మను అడుగుతూ ఉండగా నాకు నీపై డౌట్గా ఉంది అని అనేస్తాడు అమర్. దాంతో ఏంటా అన్నట్టు బాగి ఆశ్చర్యపోతూ ఉంటే డౌటా, నాపై డౌట్ ఏంటమర్ అని మనోహరి భయంగా అడుగుతూ ఉంటుంది. నా కూతురైన అంజుని ఆ రణ్వీర్కి చెప్పాలని నువ్వెందుకు అనుకున్నావు అని అంటూ ఆ రోజు జరిగింది గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అమర్. ఆ రోజు అంజు రణ్వీర్ కూతురనే మనోహరి చెప్పడంతో రణ్వీర్కి అంజుని అప్పజెప్పబోతాడు అమర్. ఆ విషయం విన్న మనోహరి భయంతో వణుకుతూ ఉండగా చెప్పు మనోహరి, ఆ రణ్వీర్కి నీకు సంబంధం ఏంటి అని గట్టిగా గర్జిస్తాడు అమర్. దాంతో అది అది అని భయంతో వణుకుతూ అంటూ ఉంటుంది మనోహరి. మంచిగా అయింది అన్నట్టు కరెక్ట్ ట్రాక్లోకి వచ్చాడు సార్ అన్నట్టు రాథోడ్, బాగి ఇద్దరు అమర్ మనోహరిలని చూస్తూ ఉండగా చెప్పు, ఆ రణ్వీర్కి నీకు సంబంధం ఏంటి అంటూ మనోహరిని కోపంగా చూస్తూ పండ్లు కొరుకుతూ ఉంటాడు అమర్. ఇప్పుడు మనోహరి ఏం చెప్పి తప్పించుకుంటుంది? మనోహరియే రణ్వీర్ భార్య అన్న నిజం అమర్కి గుర్తొచ్చిందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.